దాని మీద కూడా త్వరగా ఒక డెసిషన్ తీసుకొని మీకు దాని గురించి కూడా సమాచారం అందజేస్తాం. ఎందుకంటే ఇది వరకు విఐపీస్ ఏ టైం వస్తే ఆ టైంకి మనం వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము. దాని బదులు మనకి ఒక పర్టికులర్ స్లాట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటే సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో దాన్ని ఈసారి ఆలోచిస్తున్నాము. త్వరలోనే మీకు తెలియజేస్తాం. అదేవిధంగా విఐపితో పాటు ఎంతమంది అలౌడ్ అనేది కూడా దాని మీద కూడా ఒకసారి ఆలోచిస్తున్నాము. అంటే 1+5 కానీ 1+6 కానీ అంటే డెసిగ్నేషన్ ఆఫ్ ద విఐపి అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. దాని మీద త్వరలోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఈసారి అదేవిధంగా ఇది వరకు ఎప్పుడు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వలేదు. సో సుమారుగా 60,000+ ప్రతిరోజు మినిమం వస్తారు కాబట్టి ఆన్లైన్ టికెట్స్ కూడా ఈసారి అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. దాని కౌంటర్స్ కూడా అన్ని కూడా టెంపుల్ బయట సింగిల్ లైన్ వస్తున్నాడు. అదే రకంగా విఐపీస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుని బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా, ఎందుకంటే సామాన్య భక్తులు కూడా స్వామివారిని చూడాలి కాబట్టి దర్శించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా షార్ట్ టైంలో వచ్చేటట్టు చేసే ప్రోగ్రామ్ అనేది చేస్తాం. అంటే ఏదైతే వన్ సైడ్ పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరు రాకుండా కూడా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వస్తే కొన్నిసార్లు డిలే అయ్యి ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. ఒకసారి లోపల ఎంటర్ అంటే అదే లైన్లో తిరిగి రావాలా, ఇవన్నీ కూడా చేస్తాము. అంటే పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేశాం. ఈ డ్రోన్స్ పెడతా ఉన్నాం, డ్రోన్ మానిటరింగ్, నైట్ విజన్ మానిటరింగ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రతి ఈ జరిగే 13 రోజులు అన్ని దగ్గరలో కూడా 24 hours వాటర్ సప్లై, వెన్ ఎవర్ నీడెడ్ ఫుడ్ సప్లై, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరి అంబులెన్సెస్ కావచ్చు, మల్టిపుల్ స్టేజెస్ లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కౌంటర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం, ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయాలి, టెంపుల్లో లోపల కూడా ఒకవేళ ఏం కాదు కానీ ఒకవేళ అవన్నకార కారణాలు జరిగితే లోపల చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోని ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని ఏ రకంగా చేయాలని వాళ్ళు ఉన్నారు. దీంతో కలెక్టర్ గారి సహాయ సహకారంతో, ఈఓ గారి ఆలోచనలతో, ఆర్డీఓ గారి ఎంఆర్డీఓ ఆయన కూడా మంచి నాలెడ్జ్ ఆయన ఉన్నారు. దీంతో అందరం కూడా ఒక కొత్త టీం కాబట్టి ఇది ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడని విధంగా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా, ఒక రెస్పెక్టెడ్ గా మీరు కూడా ఆహారం బాగా చేస్తారు అనుకుంటారు. ఇంకోటి కూడా మీకు కూడా చెప్పదలుచుకున్నాను. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తెలుసు, తిరుపతి జరిగిన ఇన్సిడెంట్. కాళహస్తులు ఎక్కడ కూడా వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ పీపుల్, ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పంపించే వ్యవస్థ పెట్టడం లేదు. అది రద్దు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళి లేదర్ షోస్ పెడుతున్నాం, కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తుంది ఈ శివుడు అనేది నిజంగానే ఎక్కడో జర్మనీ నుంచో చైనా నుంచో వచ్చి సందర్శించుకుంటుంది కూడా ప్రస్తుతానికి తెలిసిన విషయాన్ని. ఇది కానీ మనం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ చేస్తే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందని ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా ఏ రకంగా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా షోకేస్ చేసి చేస్తాం అనుకుంటున్నాం. అట్లనే అన్ని దగ్గర కూడా న్యూస్ పేపర్స్ లో, న్యూస్ ఛానల్స్ లో కూడా బార్ కోడింగ్ తో పాటు యాడ్స్ ఇస్తాం. అన్ని దగ్గర రిలేటెడ్ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఆల్సో ఏపీ అండ్ తెలంగాణ అన్ని కలిపి బార్ కోడింగ్స్ తో పాటిస్తాం. ఆ బార్ కోడింగ్ స్కాన్ చేస్తే ఇమీడియట్ గా మీకు అక్కడే టికెట్ కొనుక్కోవచ్చు. ఈ రకంగా కూడా బ్యాన్ చేస్తాం. అట్నే ఇక్కడ కౌంటర్స్ పెట్టబోతాం. ముందుగా కొన్ని కౌంటర్స్ తక్కువ అనుకున్నా కూడా ఇప్పుడు 14 కౌంటర్లు పెట్టుకోవడం. 14 కౌంటర్లు 3 కౌంటర్స్ 50 రూపాయలు, 200 రూపాయలు, 3 కౌంటర్స్ 500 రూపాయలు, అదే 2 కౌంటర్స్ మిగతా కౌంటర్స్ అన్ని యాజ్ యూజువల్ 500, 1000, 2,500, 5,000 కౌంటర్స్ పెట్టుకొని ఒకవేళ నిండితే ఆ కౌంటర్స్ ఈ కౌంటర్స్ షిఫ్ట్ చేసుకుని ఎక్కడ కూడా ఫ్రీగా పోయేటట్టు చేస్తాను. అట్నే ఎవరైనా బయట నుంచి లగేజ్ కానీ సెల్ ఫోన్స్ కానీ పెట్టేదానికి కూడా ఒక స్పెషల్ కౌంటర్స్, పెద్ద కౌంటర్స్ పెడుతున్నాం. అది కూడా డెవలప్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ వచ్చే 15 లోపల ఇవన్నీ కూడా టోటల్ గా ఫినిష్ చేస్తాం. అంటే నేను కూడా ఆలోచన చేశాం, ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీగా, గలీజ్ గా స్లాట్ పెడుతున్నాం. బైక్స్ వేరేగా దాంట్లో పెడుతున్నాం. దాని తర్వాత 24 hours ఫ్రీ బస్ సర్వీస్, రౌండ్ ద క్లాక్. ఈ స్కూళ్ళ నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, బస్సెస్ తీసుకుంటాం.
తీసుకొని దాని మీద శ్రీకాళహస్తి 3+ సర్వీస్ పెట్టాం. ఎక్కడైతే బండ్లు దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు, వెళ్లి టౌన్ లో దింపుతారు, అక్కడ రెడీగా ఉండేవాళ్ళు మళ్ళీ ఎక్కించుకుంటారు, తిరిగి వచ్చి మళ్ళీ తిరుగుతారు, రౌండ్ బ్లాక్ తిరుగుతారు. ప్రమాణం ఇక్కడ ఇబ్బంది